నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ తెలంగాణ స్పెషల్ మొక్కజొన్న గారెలు. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. వెళ్దాం ఆ ప్రాసెస్లోకి. ముందుగా మొక్కజొన్న గింజల్ని తీసుకొని దాంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుని, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. ఇందులోనే కొన్ని ధనియాలు, చిటికడంత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్టులో గుప్పడంత కొత్తిమీర, అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. దీనిలోనే కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకుందాం. నేను ఇక్కడ పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నాను. కావాలనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ పైన మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం గారెలు ఒత్తుకుందాం. ముందుగా ఈ సైజు పిండి ముద్దను తీసుకుందాం. కవర్ తీసుకొని దానిపైన కొంచెం వాటర్తో తుడుచుకోవాలండి. దీనిపైన మనం పిండి ముద్ద పెట్టుకొని పలచటి గారెలాగా ఒత్తుకోవాలి. చేతిపైన కూడా చేయొచ్చు, చాలా ఈజీగా వస్తాయి. చేయరాని వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను. ఇలా పలచగా ఒత్తుకున్న తర్వాత మెల్లిగా దీన్ని చేతిలోకి తీసుకుందాం. వేడివేడి ఆయిల్లో వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా మిగతా గారెలు కూడా చేసుకొని వేసుకుందాం. ఈ గారెల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదు, తొందరగా మాడిపోతాయి. రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఈ రంగులో వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన గారెలు కూడా ఒత్తుకొని వేసుకుందాం. వీటిని కూడా నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ వేపుకుందాం. వీటిని కూడా పక్కకు తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. ఈ గారెల్ని స్నాక్స్ లాగా తినొచ్చు, అలాగే నాన్ వెజ్ ఐటెంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మా తెలంగాణలో అయితే నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఈ గారెలు చేసుకొని నంచుకొని తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.